తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి అనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న కోళ్ల రైతుల ఆధ్వర్యంలో చికెన్ మరియు ఎగ్ స్నాక్స్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోళ్ల రైతుల సంఘం కార్యదర్శి మల్లిడి రామకృష్ణారెడ్డి, లక్ష్మీ ప్రసన్న పౌల్ట్రీ అధినేత మేడపాటి చెల్లారెడ్డి మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూ అనేది వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పక్షుల్లో మాత్రమే వస్తుందని, మనుషులకు వ్యాప్తి చెందదని తెలిపారు. తామంతా కోళ్ల షెడ్ దగ్గర ఉంటున్నామని, ఏ రోజు చికెన్ తినడం మానలేదని, తమకు ఎటువంటి వైరస్ సోకలేదని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముందుగా కోళ్ల రైతులు మరియు వారి స్టాఫ్ కలిసి చికెన్ వంటకాలను తిన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన చికెన్ ప్రియులకు చికెన్ మరియు ఎగ్స్తో చేసిన స్నాక్స్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ వంటకాలు తినడానికి సుమారు 2000 మంది వరకు చికెన్ ప్రియులు అక్కడికి చేరుకుని చికెన్ ముక్కల కోసం ఎగబడ్డారు. ఈ రోజున ఇక్కడ వెంకాపు వారి సహకారంతో చికెన్ మేళ, గుడ్ల మేళ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. అయితే ఇది అందరికీ కూడా ఫ్రీగా సప్లై చేస్తున్న వేళ ఎందరు వచ్చినా సరే ఇచ్చేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేసాం రైతులందరూ సహకారంతో. అంచేత ఎందుకు పెట్టామంటే ఇది ఈ మధ్య ఇంచుమించు నెల నుంచి అపోహలు పడి ఎవరు కూడా ఇళ్లలో కూడా తింటం లేదు. ఎవడన్నా ఉంటే ఇప్పుడు మేము మా చికెన్ సెంటర్స్లో 500 కోడి అమ్మేది 20 కోళ్ళు 30 కోళ్ళకి వచ్చేసింది. ఆదివారం అయితే 2000 కోడి అమ్మేది, అది 200 కోళ్ళకి దిగిపోయింది. కాబట్టి దయచేసి మీరు అంతా అర్థం చేసుకుని దీనికి డాక్టర్లు చెప్పినట్టుగా దీనివల్ల ఏ రకమైన ఎఫెక్ట్ గత 20 రోజుల నుంచి ఎక్కడ విన్నప్పటికీ కూడా బర్డ్ ఫ్లూ అసలు ఈ బర్డ్ ఫ్లూ గురించి సీరియస్ అవటానికి కారణం ఎవరన్నా తెలియకుండా ఈ మీడియా ద్వారా బర్డ్ ఫ్లూ మనుషులకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అధికారులు ఎవరి మట్టుకు వాళ్ళు కూడా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వల్ల వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. 20 రోజుల నుంచి చికెన్ కానీ ఎగ్ కానీ ఎవరో తింటలేదు. భారతదేశంలో మానవాళికి అవసరమైనటువంటి ఈ ఫుడ్ ఉత్పత్తుల్లో చీప్గా దొరికేది ఎగ్గో చికెన్. ఈ బర్డ్ ఫ్లూ అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి మటన్ 1200 రూపాయలకి వెళ్ళిపోయింది. చాలా దారుణమైన పరిస్థితి అది. అలాగని మాది చికెన్ వచ్చి 40 రూపాయలకి కూడా ఎవడో కొనట్లేదు, కొన్ని నాదులు లేడు.